హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ గేమింగ్ మామ. ఈరోజు మనమైతే బిఆర్ ర్యాంక్ డిఓ వర్సెస్ డిఓ అయితే ఆడుతున్నాం మామ, మన తమ్ముడితోనైతే. సో మనమైతే ఎజెక్ట్ పాయింట్ వచ్చేసి మార్స్ ఎలక్ట్రిక్ అయితే చూస్ చేసుకున్నాం మామ, ఒక చివరి నుంచి ఆడదామని. ఇక్కడైతే ఒకరికైతే డ్యామేజ్ కొట్టినాం మామ. మన దగ్గర గన్స్ లేవు, లాంగ్ రేంజ్ ఒకటే ఉంది. అయినా వాడిని అయితే గెలికేసేసాం మామ, ఎందుకంటే మనం దోల కదా, మనకి దోల ఎక్కువ కాబట్టి వాడిని అయితే గెలికాం కొంచెం. సో మనమైతే ఇటు వచ్చేసాం మామ, లూట్ లేదు కాబట్టి షార్ట్ రేంజ్ గన్స్ కోసం అయితే మనం ఇటు వచ్చాం. సో మన దగ్గర అయితే ఇంకా పర్ఫెక్ట్ లూట్ అయితే దొరకలేదు. మనకైతే ఎంపీ5 అయితే దొరికింది మామ. సో ఎంపీ5 అయితే తీసేసుకుందాం. ఎంపీ5 తీసుకున్నాం, ఒక సూపర్ మెడ్ కిట్ దొరికింది. సో ఇక్కడైతే వించెస్టర్ కూడా తీసేసుకున్నాం మామ, లాంగ్ రేంజ్కి వచ్చేసి. సో మనకైతే జరిపేద్ది అనుకుంటాం మామ ఫైట్ చేయడానికి ఎనిమితో ఇప్పుడైతే. సో మనమైతే ఇందాక వాడిని గెలికాం కదా, అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం మామ. మన తమ్ముడైతే ఒకరిని కొట్టేశాడు మామ. సో మనమైతే ముందుకు వెళ్ళిపోతున్నాం మామ. మనమైతే ఇటు చెక్ చేసాం, తమ్ముడికి వెళ్ళేది ఎవరు లేడు. సో మనమైతే బయటకైతే వచ్చేసామమ్మ. వీడిని అయితే చూడలేమమ్మ, గన్ తీసుకొని కొడదాం అనుకునే లోపల వాడైతే మనల్ని అయితే డౌన్ చేసేసాడు అమ్మమ్మ. కానీ నాకైతే ఒక డౌట్ మమ్మ వాడి గురించి. ఎన్మి బ్రో, ఇదైతే నీకు కొంచెం స్కిల్ తక్కువ, అదృష్టం ఎక్కువ అనుకుంటా బ్రో, లక్ అనేది. సో నేనైతే చూసే లోపల నన్నైతే కొట్టేసావమ్మమ్మ. సో నేనైతే మళ్ళీ రివైవ్ అయ్యి కిందికి వస్తా, అప్పుడు చూసుకుందాం. రివెంజ్ అయితే తీసుకుంటా ఖచ్చితంగా. సో మన తమ్ముడైతే మనకైతే రివైవ్ ఇస్తున్నాడు మామ. రివైవ్ అయిన దాకైతే వాడిని అయితే గెలకట్లే. సో మనమైతే వెయిట్ చేద్దాము. మన తమ్ముడు మనకి రివైవ్ ఇచ్చిన తర్వాత వాడిని అయితే ఖచ్చితంగా డిఫీట్ చేద్దాం అమ్మ, కొట్టేద్దాం వాడిని ఖచ్చితంగా. ఎందుకంటే వాడిని మనం చూడకముందే కొట్టేశాడు మమ్మ, నోటీసే చేయలేదు వాడు అక్కడ ఉండని. జంప్ చేసి గన్ చేతిలోకి తీసుకునే లోపల వాడైతే మనల్ని కొట్టేశాడు కాబట్టి సో మనమైతే కిందికి వచ్చేస్తున్నాం మామ. తమ్ముడైతే రివైవ్ ఇచ్చేసిండు. సో మనమైతే మళ్ళీ మన లూట్ దగ్గర అయితే దిగుదాం మామ, ఎందుకంటే అందులో మనకి వించెస్టర్ ఎంపీ5 అయితే ఉన్నాయి అమ్మమ్మ. సో అందులో ఏదో ఒకటి అయితే తీసేసుకుందాం. సో తీసుకుందాం అనుకున్నాంలే కానీ బట్ వాడైతే చేంజ్ చేసాడు మామ, అగ్గు అయితే వదిలేసి వెళ్ళాడు. సో మనమైతే అగ్గు అయితే యూజ్ చేద్దాం మామ, వించెస్టర్ లేకపోతేనే అగ్గుతోనే కొట్టేద్దాం. మనకిప్పుడు చూద్దాం ముందుకెళ్ళి. సో తమ్ముడైతే అన్నాడు, అన్న ఇటు సైడ్ అయితే ఎనిమీస్ ఉన్నారు, వాళ్ళిద్దరు నేను కొట్టిన వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసిల్లంటే, సరే తమ్ముడు చూసుకుందాం పద, నువ్వు కొట్టే నేనైతే వస్తున్నా సపోర్ట్కి అని చెప్పేసి అయితే చెప్పిన తమ్ముడికి. సో తమ్ముడైతే రష్కి వెళ్ళిపోయాడు మామ. మన తమ్ముడు అయితే డౌన్ అయిపోయాడు, అక్కడ ఎనిమీస్ అయితే కొట్టేసిల్లని. మనం అయితే వానికి ఒక ఫైర్ హింట్ అయితే ఇచ్చినాం మనం ఇటు సైడ్ ఉన్నామని చెప్పి. సో హింట్ అయితే ఇచ్చేసి మన తమ్ముడికి అయితే రివైవ్ ఇవ్వడానికి అయితే ఇటు వచ్చేసినాం అమ్మ. మనం రివైవ్ కూడా కొట్టేసినాం. సో ఎనిమీ కోసం అయితే నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అమ్మ, వాడైతే బయటికి రావట్లా. సో వాని కోసం చూస్తున్నా, అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాను. ఒక లొకేషన్ అయితే నాకు ఇంకా ఎక్స్పోజ్ అవ్వలేదు వాంది. మన తమ్ముడైతే మార్క్ చేశాడు అక్కడ, బట్ వాడైతే అవుపించట్లేదు కొట్టడానికి. సో మనమైతే వెయిట్ చేస్తున్నామమ్మ. బట్ అక్కడైతే ఫైర్ చేసుకున్న సౌండ్ అయితే వస్తుంది. సో మన తమ్ముడైతే అట్టే దిగాడు, మనమైతే కొట్టేసామమ్మ. వానికి ఒక రెడ్ నెంబర్ అయితే పడిపోయింది, మిగతాది అయితే బాడీ షాట్స్ అయితే కనెక్ట్ చేసినాం. సో తమ్ముడికి అయితే చెప్పినా, నువ్వు అట్లా రొటేట్ అవు తమ్ముడు, నేనైతే డ్యామేజ్ ఇచ్చేసిన ఫుల్గా అని చెప్పేసిన. సో మనం కూడా ఇక్కడ నుంచి అయితే మీదికి వెళ్ళిపోదాం మామ. మీదికి వెళ్ళిపోతేనే మనకైతే వాళ్ళని డిఫీట్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ ఇచ్చాం కాబట్టి. సో మనమైతే ఇటైతే వచ్చేసామమ్మ. ఆల్రెడీ తమ్ముడు అక్కడ ఒకరితో ఫైట్ చేస్తుండు, వీడైతే ఇట్లేడు మమ్మ, ఇటు వచ్చేసినట్టుంది. హీల్ డ్రోన్ వేసుకున్నామమ్మ, హీల్ డ్రోన్ వేసినాం, ఒక వాల్ వేసినాం, వీని కోసం అయితే ఇన్ని వేస్ట్ చేసినాం. సో ఫైనల్లీ వీడైతే దొరికాడు మమ్మ. అమ్మ జర్రుంటే చచ్చిపోతుండే, వీనికైతే తలకాయ పగిలిపోయింది మమ్మ. స్కోప్ ఒకటి కొట్టేసినాం. సో మన తమ్ముడు అయితే ఇంకా అలైవ్లోనే ఉండు, హోల్ చేయరా వస్తున్నా అని చెప్పేసినాం అమ్మ. మనమైతే వెళ్తున్నాం అటు సైడ్. సో బట్ అక్కడైతే ఎనిమి అయితే మనోన్ని అయితే డౌన్ చేసేసాడు మామ. వానికైతే ఎనిమికి అయితే డ్యామేజ్ కొట్టినాం మామ మనం. బట్ వాడైతే డౌన్ అవ్వలేదు, మనమైతే రష్ చేస్తున్నాం. అంత కొట్టినా కానీ వాడైతే ఇంకా చచ్చిపోలేదు మామ ఎనిమి అనేది. మనకైతే హెల్త్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో మనకైతే అర్థమవుతలేదు. మనమైతే ప్యానిక్ అవ్వకూడదు మామ ఇలాంటి సిచ్యువేషన్లోనే. నేనైతే కొంచెం ప్యానిక్ అయ్యాను, ఎక్కడ తమ్ముడు చచ్చిపోయాడు కదా, నేను కూడా డిఫీట్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మ్యాచ్. సో మనమైతే వీడినైతే కొట్టేసినామమ్మ సక్సెస్ఫుల్గా. మనమైతే ఈ డియోని అయితే లేపేసినాం. వీళ్ళేమమ్మ మనల్ని ఇందాక కొట్టాలనుకుంది, కొట్టింది కూడా. సో వీళ్ళని అయితే చంపేసినాం కాబట్టి మనకి రివెంజ్ అయితే కంప్లీటెడ్. సో ఇప్పుడైతే తమ్మునికి అయితే రివైవ్ ఇచ్చేసినాం మామ. మనం రివైవ్ ఇచ్చేసి అట్లా ముందుకెళ్తున్నాం మామ జోన్కి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సింక్ అయిపోతుంది మామ. జోన్ అనేది స్ట్రింక్ అవుతుంది కాబట్టి మనం అయితే ముందుకైతే వెళ్ళిపోవాలి సేఫ్ జోన్లోకి. సో బీఆర్లో ర్యాంక్ పుష్ చేయడం అనేది ఎంత సింపుల్ అంటే చాలా సింపుల్ మామ. ఏం లేదు, ఒక పార్ట్నర్ని తెచ్చుకో, డియో పార్ట్నర్ని. మీరైతే 1v2 సింపుల్గా హ్యాండిల్ చేయొచ్చు. ఈవెన్ దో మీరు హ్యాండిల్ చెప్పినా మీ ఫోన్ లాగ్ అయినా పర్లేదు, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నా పర్లేదు, మీరైతే డియో ఆడుకొని క్యాంప్ వేసుకుంటే టాప్ 10లోకి వచ్చింది అనుకో లైవ్, మీరు మ్యాక్సిమం టాప్ 6లో అయితే ఉంటుంది మామ. డియో వచ్చేసి టాప్ 6 చేస్తే మీకైతే ఆటోమేటిక్గా ప్లేస్ పడిపోతుంది మామ. కాకపోతే మీరు 1-2 కిల్స్ అయితే చేసుకోవాలి. సింపుల్గా ఇట్లా 1-2 కిల్స్ చేసుకుంటే మీరైతే సింపుల్గా ర్యాంక్ పుష్ అయితే అయిపోతుంది మామ మీకు. సో మనమైతే ఇటు వచ్చేసినాం మామ. ఇక్కడైతే చూస్తున్నాం పోస్ట్ నాక్లో లూట్ అయితే చేసేస్తున్నాం. మనకైతే మళ్ళీ వించెస్టర్ యూఎంపీ అయితే తీసుకున్నాం మామ షార్ట్ రేంజ్కి.
సో తమ్ముడు కూడా మన ఇంకాలే వస్తుండు. మనమైతే ఇక్కడ ఎజెక్ట్ అయిపోయాం. ఎప్పుడైనా ముందే ఎజెక్ట్ అవ్వాలి మామ జిప్ లైన్ ఎక్కితే, ఎందుకంటే అక్కడ ల్యాండ్ మైన్లో పెడతారు కొంతమంది ప్రో ప్లేయర్లు ఉంటారు కదా అసలే. మళ్ళీ వాళ్ళైతే అక్కడ ల్యాండ్ మైన్స్ పెడుతుంటారు కాబట్టి వాటిని స్కిప్ చేయాలన్నా ఎస్కేప్ అవ్వాలన్న వాటి నుంచి మనం ముందే కొంచెం ఎజెక్ట్ అయిపోవాలి మామ మన డెస్టినేషన్ కంటే. సో మనమైతే ముందుకు వచ్చేస్తున్నాం మామ పీక్లో ఎవడైనా ఉన్నాడేమో అని చెప్పేసి ఎనిమీస్. సో మనకైతే ఇక్కడైతే ఎవరో ఉన్నట్టు అనిపించింది మామ, ఎందుకంటే అక్కడ డ్రాప్ కంప్లీట్ అయింది ప్లస్ గ్లో వాల్ ఉన్నట్టు అవుపించింది. సో మనమైతే అక్కడ చెక్ చేసుకున్నాం, ఒకసారి చెక్ చేసుకొని ఇటు సైడ్ అయితే వస్తున్నాం. బట్ మన తమ్ముడిని అయితే ఎవరో కొట్టేశారు మామ, అక్కడ వెనక చనిపోయిండు మన తమ్ముడు. సో మనమైతే మళ్ళీ ఉన్నాం కదా మన తమ్ముడికి రివైవ్ చేయడానికి. సో మనమైతే రివైవ్ ఇచ్చేసి మళ్ళీ తమ్ముడు చంపేసిండు కదా వాడు తమ్ముడిని. సో అటైతే వెళ్దాం అనుకున్నామేమో, బట్ వెనక్కి వచ్చేసిన ఒక స్టెప్ వెనక్కి వచ్చిన, ఎందుకంటే మనం గన్స్ ఇక్కడ తీద్దాం అనుకున్నా. బట్ ఏమీ లేవు. మనమైతే ఇటు సైడ్ నుంచి రొటేట్ అవ్వాలనుకున్నాం. తమ్ముడు అయితే దిగడం మళ్ళీ డౌన్ అయిపోయాడు మామ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనమైతే వచ్చేసాం మామ. తమ్మునికి అయితే రివైవ్ పట్టేస్తున్నాం ఒక వాల్ వేసి. వాడైతే స్నైపర్ షాట్ కొట్టాడు అనుకుంటా, హెల్త్ మొత్తం తగ్గిపోయింది. సో తమ్ముడైతే బాన్ ఫైర్ వేసుకోండు. మనమైతే వానికి మస్తు డ్యామేజ్ ఇచ్చినాం. బట్ తమ్ముడైతే డౌన్ చేసేసిండు మామ ఎనిమిని. వాడు చూడండి మామ క్రిమినల్ గాడు, వాడైతే చావడానికి వచ్చినట్టుంది మన చేతిలో అయితే. వానికి అయితే ఈరోజు మూడింది అనుకుంటా, పాపం తమ్ముడు చేతిలో చచ్చిపోయాడు మనం డ్యామేజ్ ఇస్తే. సో వాళ్ళ టీమ్మేట్ అయితే వచ్చాడు మామ. వాళ్ళ టీమ్మేట్ వచ్చి తమ్ముడిని అయితే డౌన్ చేసేసాడు. మనకైతే యూఎంపీ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు మామ. చూసి ఎంత హ్యాండ్ ఇస్తుందో, రీకాయిల్ అయితే బాగా అవుతుంది. సో మనమైతే వెయిట్ చేస్తున్నామమ్మ. ఆ లోపల అయితే తమ్ముడిని అయితే ఫుల్ కిల్ చేసేసిండు వాడు. సో మన టీమ్మేట్ని కిల్ చేశాడు కదా మన తమ్ముడిని, మనం ఊకుంటామా, మనైతే కిల్ చేయాలని ఫిక్స్ అయిపోయాం కాబట్టి మనమైతే ఇక్కడ నుంచే లాంగ్ రేంజ్ ఆడుతున్నాం వించెస్టర్తో. తగలమనుకుంటు పాపం. మనమైతే 4 బుల్లెట్లు కనెక్ట్ చేసేసినాం అమ్మ, సింపుల్గా వాడిని అయితే కిల్ చేసేసినాం. మనకైతే 3 కిల్స్ అయితే వచ్చేసినాయి మామ. ఇప్పుడైతే మన తమ్ముడికి రివైవ్ ఇవ్వాలి. బట్ మన దగ్గర ఉన్నాయి 400 టోకెన్స్ కాబట్టి ఆ టోకెన్స్తోనైతే మనం అయితే రివైవ్ ఇవ్వలేం. సో నేనైతే ముందుకు వెళ్తున్నాం మామ ఇంకొక 200 టోకెన్స్ కోసం అయితే. సో ఇక్కడైతే 200 టోకెన్స్ లూట్ చేసేసిన నేను. సూపర్ ఇన్హేలర్ అయితే తాగిన మామ, ఎందుకంటే మూమెంట్ స్పీడ్ వస్తుంది కొంచెం. సో స్పీడ్గా వెళ్ళిపోయి స్పీడ్గా రివైవ్ ఇవ్వచ్చు కాబట్టి నేనైతే అది యూజ్ చేస్తాను మామ, ఎప్పుడైనా ఎస్కేప్ అవ్వాలన్నా ఫైట్స్ చేసేటప్పుడైనా. సో అదైతే యూజ్ చేసేసిన. తమ్మునికి అయితే రివైవ్ కొట్టేసిన మామ. మళ్ళీ నేను రివైవ్ కొట్టేసి ఇటు సైడ్ అయితే వచ్చినా మామ. మనకైతే ఒక ఎనిమిది అవపడ్డాడు. వానికైతే డ్యామేజ్ కొట్టాం కొంచెం. వాడైతే వెహికల్ తీస్తాడని గెట్ చేసి వెహికల్ని అయితే కొట్టినాం. బట్ ఆ వెహికల్ వేసుకొని వాడైతే స్పీడ్గా అయితే వెళ్ళిపోయాడు మా అమ్మ, యాక్సిలరేట్ చేసుకొని బూస్ట్ కొట్టేసి దాన్ని. మనమైతే ఇంకొక సూపర్ ఇన్హేలర్ అయితే తాగినాం మామ, ఎందుకంటే సేఫ్ జోన్కి వెళ్ళాలి కదా. ఈ జోన్లో ఉంటే మనకి జోన్ అయితే హెల్త్ ఎక్కువ తీసేస్తాం మామ. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలి. ఫస్ట్ సేఫ్ జోన్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఫైట్ చేసుకోవాలి. ఎందుకంటే మామ అలాంటి సిచ్యువేషన్లోనే మనకు సింపుల్గా అంటే బోగా అయిపోద్ది. బోగా మనం ఏం లేదు మామ, ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఉండాలి. జోన్ లోపడైతే ఉండొద్దు, ఎప్పుడు జోన్ బయటే ఉండాలి, సేఫ్ జోన్లో ఉండాలి. జోన్ లోపల ఉంటే మనకు చూసేది కదా హెల్త్ ఎట్లా తీస్తుందో. తమ్మునికి అయితే హాఫ్ హెల్త్ దాకా పోయింది. మనమైతే ట్రీట్ చేసేసినాం, తమ్మునికి ఫుల్ హెల్త్ అయిపోయింది. సో మనమైతే ఇటు వచ్చేసినాం మామ. ఇక్కడైతే టోకెన్స్ అయితే ఎత్తేసినాం అమ్మ. టోకెన్స్ అయితే మనకి ఏమాత్రం యూజ్ అవ్వవు. మనకైతే 3 కిల్స్ వచ్చినాయి అమ్మ. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా తక్కువ కిల్స్ వచ్చినాయి. ఆ లైవ్ చూసుకుంటే మనకి 9 మంది ఉన్నారు ఇంకా, అంటే మన ఇద్దరం కాకుండా మా టీమ్మేట్ నేను కాకుండా ఇంకా లైవ్ 7 మెంబర్స్ ఏమమ్మ, అంటే మేబీ ఒక 3 or 4 డియోస్ మామ అంతే. సో మనమైతే వెయిట్ చేద్దాం అమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇటు సైడ్ అంతా నాకు ఒక గ్లూ వాల్ కనిపించింది మామ, అక్కడ ఉన్నాడో లేదో అని చెప్పి స్కోప్ వేసి చెక్ చేస్తున్నా. అక్కడైతే ఫైట్ చేసా, ఒక 2 బుల్లెట్లు ఫైర్ చేసినా. వాడైతే లేడు, అక్కడ ఉంటే రియాక్ట్ అవుతాడు అనుకున్నా. బట్ ఇటు సైడ్ నుంచి వస్తుండంట, తమ్ముడు చూసిండు, వాడినైతే డౌన్ చేసేసిండంట. వాడినైతే మనమైతే ఫుల్ కిల్ చేసేసినాం అమ్మ, ఒక రెడ్ కొట్టేసి. ఇటు సైడ్ అయితే ఒక ఎనిమిది అవుపించిండు మా అమ్మ టవర్ దగ్గర. వాడినైతే వించెస్టర్తోనైతే డౌన్ చేసేసినాం మనం. ఫుల్ కిల్ కూడా చేసేసుకున్నాం మామ. మనకైతే 4 కిల్లులు వచ్చేసాయి మామ. ఇంకా అలైవ్ వచ్చేసి 7 ఉంది మామ, అంటే అలైవ్ 7 అంటే ఇంకా 5 మెంబర్స్ మా అపోనెంట్స్, నేను తమ్ముడు కాకుండా. సో ఇంకా లైవ్లో 5 ఉన్నారు కాబట్టి మనమైతే బూయా చేయొచ్చు మామ అనుకుంటున్నాం సింపుల్గా. బట్ అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నట్టు అనిపించిండు. మనమైతే అటు వెళ్దాం అనుకున్నాం కవర్కి. సో అక్కడైతే ఒక ఎనిమిది ఉన్నట్టు అవుపించింది కాబట్టి మనమైతే స్కోప్ వేసి చెక్ చేస్తున్నాం మామ. వాని అయితే వైట్ షో అవపడుతూనే ఉన్నాయి మనకి. బట్ ఫైర్ చేయనీకైతే వానిది అయితే మార్క్ అవ్వట్లేదు. సో మనమైతే రష్కి వెళ్ళిపోదాము, ఎందుకంటే జోన్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. బట్ మనకైతే అక్కడ కొండ మీద నుంచి కొడితే ఎఫెక్ట్ అవుతుంది మామ. బట్ అది కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. మన తమ్ముడు అయితే నువ్వు వెళ్ళన్నా, నేనైతే ఇక్కడ నుంచి కవర్ ఇస్తాను నీకు అని చెప్పాడు. సో మనమైతే రష్కి అయితే వెళ్ళిపోతున్నాం మామ విన్ మీదకి. బట్ ఒక సూపర్ ఇన్హేలర్ అయితే తాగాను చూసారా. నేను ఫైట్కి వెళ్ళినా జోన్ నుంచి బయటకు వెళ్ళాలన్నా ఒక సూపర్ ఇన్హేలర్ అయితే ప్రిఫర్ చేస్తాం మామ, ఎందుకంటే అది ఒక మూమెంట్ స్పీడ్ వస్తుంది. సో మీరు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటే దాన్ని తప్పకుండా. మనమైతే యూఎంపీతోనైతే మనకి డ్యామేజ్ కొట్టేసినాం. బట్ అన్ఫార్చునేట్లీ మనకైతే యూఎంపీ అస్సలు సపోర్ట్ చేయలేము మామ ఈ టైంలో.
అలా మనం ఇక్కడ ఫైట్ చేసే లోపల తమ్ముడిని అయితే ఫుల్ కిల్ చేసేసారు అక్కడ నుంచి. మనకైతే అక్కడ నుంచి డ్యామేజ్ కూడా కొట్టారు వాళ్ళు. వీడినైతే కొడదాం అనుకున్నాం మామ, చూసి ఎంత ఫన్నీగా ఉందో. వాడినైతే కొట్టలేకపోతున్నాం. వాడు వచ్చి అలోక్ క్యారెక్టర్ పెట్టుకున్నాడు ఎనిమిగాడు. అటు సైడ్ అయితే ఎనిమిస్ ఉన్నారు మామ, వాళ్ళని అయితే కొడదాం అనుకుంటున్నాం. బట్ మనకైతే ఈ లెఫ్ట్ వింగ్ కరెక్ట్గా ఆడడం ఉండదు ఎవరికైనా. మనం ఎక్కువ రైట్ సైడే ప్రిఫర్ చేస్తాం షార్ట్స్ ఆడడానికి. సో నేనైతే ఇటు సైడ్ కనెక్ట్ చేద్దామని ట్రై చేసిన, బట్ ఓపెన్లో కూర్చునేసరికి స్కోప్ అవుట్ కొడుతున్నా. వాడైతే స్కార్ త్రిబుల్ చిప్తో మనల్ని అయితే ఫినిష్ చేశాడు మామ. మన భూమి అయితే మిస్ అయిపోయింది. మనమైతే నెక్స్ట్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాం మామ, కొత్త కాన్సెప్ట్తో. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే బద్దలు కొట్టండి మామ.